మాజీ సీఎం జగన్ చీకటి ఒప్పందాల కారణంగానే ఏపీ ఈనాడు అంధకారంలోకి నెట్టేయబడిందని టీడీపీ అధికార ప్రతినిధి ఆర్జే వెంకటేష్ ఆరోపించారు. రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీల పెంపుకు కారణం జగన్ అసమర్థ పాలన అని విమర్శించారు. ఈ మేరకు అన్నమయ్య జిల్లా మదనపల్లిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ వైసీపీ పాలనలో జరిగిన అవకతవకలను కప్పిపుచ్చుకోవడానికే ప్రభుత్వం బురద జల్లుతుందని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఈ ధర్నా కార్యక్రమానికి చూస్తూ ఉంటే ఎక్కడ ప్రజల నుండి స్పందన లేదు. ప్రజలందరూ బాగా అర్థం చేసుకున్నారు. గతంలో 2014 నుండి 2019 దాకా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉండగా ఏనాడు కూడా కరెంటు ఛార్జీలు ₹1 కూడా పెంచకపోగా కరెంటు ఛార్జీలు కూడా తగ్గించారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి వాదన ఎలా ఉందంటే, నేను సంపద సృష్టించాను, కరెంట్ ఛార్జీలకు అగ్రిమెంట్ చేసుకొని అని చెప్తున్నారు. పవన విద్యుత్తులో కరెంటు ఛార్జీ రోజు రోజుకు తగ్గుతూ వస్తూ ఉంది. ఈరోజు ₹2.50 యూనిట్ సప్లై చేయాల్సి వస్తే పవన విద్యుత్తులో భవిష్యత్తులో అది ₹1.50 కూడా తగ్గే పరిస్థితి వస్తూ ఉంది. ఒకప్పుడు మనకు టాటా ఐడియా సెల్ ఫోన్లు మొట్టమొదట పెట్టినప్పుడు హైయెస్ట్ ఛార్జెస్ ఉండేటివి, క్రమంగా అవి తగ్గుతూ వచ్చాయి. అదేవిధంగా ఈ కరెంట్ ఛార్జీలు కూడా పవన విద్యుత్తులో అదేవిధంగా సౌర విద్యుత్తులో రోజు రోజుకు కరెంటు తగ్గుతూ వస్తూ ఉంది. ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారంటే